హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని, మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా అని చూస్తున్నారా? ఈ హేమ ఎక్కడికి వెళ్ళింది, ఏం వీడియో తీస్తుంది, ఏంటా అని చూస్తున్నారా? ఏం లేదండి, December 25th అయితే మన పల్లవి బర్త్డే ఉంది కదా. బర్త్డే రోజు మార్నింగ్ అయితే మేమైతే కాకాని వెళ్ళామన్నమాట. గుంటూరు డిస్ట్రిక్ట్ కాకాని వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ చూపించాం కదా. ఇదంతా పొంగలి బ్యాక్ సైడ్ వచ్చేసేసి, టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి పొంగల్ చేసుకునే ప్లేస్ అండి ఇది. నెక్స్ట్ పొంగల్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ క్యూ లైన్స్ పెట్టేశారనమాట. ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే పొంగల్ అయితే అంతా వడ్డించుకొని వచ్చాం. స్వామివారి నందీశ్వరుడు అయితే ఇక్కడ ఎదురుగా ఉంటారన్నమాట. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా గట్టిగా అనుకుంటే కనుక పిల్లలు అయితే పుడతారండి. మా అత్తకి ఏడుకు వచ్చిన తర్వాతే పిల్లలు అయితే పుట్టారంట. అప్పుడు నేను చెప్తానే ఉంటారనమాట. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ రాహుకేతు పూజలు చేస్తారు కదండి. అవుట్ సైడ్ వచ్చేసిన తర్వాత రాహుకేతు పూజలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపోజిట్ వచ్చేసేసి నవగ్రహాలు ఉంటాయి. ఇది రాహుకేతు పూజ చేసుకోవడానికండి ఈ హాల్ అయితే. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసేసి నవగ్రహాలండి. నవగ్రహాల పూజ ఎవరైనా చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఏరియా అండ్ కళ్యాణ మండపం అవన్నీ ఉంటాయి అన్నమాట దట్ సైడ్. ఇటు వచ్చేసేసి పార్కింగ్ ప్లేస్, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. వీళ్ళైతే ఇక్కడైతే మేము ఉచిత భోజనం అయితే వండిద్ది అని చెప్పేసి అనుకుంటే అక్కడ టికెట్లు అయితే నిల్ అనమాట, అయిపోయినాయి అన్నీ. మేము సైలెంట్గా వెనక్కి వచ్చేసేస్తున్నాము. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్లో ఉంటుందండి. టెంపుల్ బయటకు అవుట్ గేట్ వైపుకి వచ్చిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుందండి. రాధాకృష్ణుల టెంపుల్ ఉంటుంది, ఇస్కాన్ టెంపుల్. అండ్ ఇదైతే ఎంట్రన్స్ అండి. మార్నింగ్ టిఫిన్ చేసి రాలేదు కదా, ఇక్కడైతే టిఫిన్ చేసాము. బాగానే ఉంది. గుడి అవుట్ శ్రీరాములు వారి టెంపుల్ ఎదురుగా ఉంటుంది టిఫిన్ సెంటర్ అయితే. నైట్ వచ్చేసేసి చిన్న కేక్ అయితే తెచ్చామండి. ఆ కేక్ అయితే తీసుకొని పల్లవికి ఒక కేజీ కేక్ అనమాట. కేక్ వద్దంటే మాత్రం వినరనమాట ఈ పిల్లలు. ఆ కేక్ కటింగ్ ఏం ఎంజాయ్మెంట్ అనేదో ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. కేక్ కటింగ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసామన్నమాట. ఎవరిని పిలుచుకోలేదండి, ఫ్యామిలీ వరకే కేక్ కటింగ్ చేసేసుకొని అట్లా మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళా. ఈవినింగ్ అయితే చిన్నగా కేక్ కటింగ్ ఇంట్లో వరకే చేసుకున్నామండి. కేక్ కటింగ్ చేస్తుంది అనమాట. తనే క్యాండిల్ వెలిగించుకుంది. తనే అనమాట. తర్వాత కేక్ కటింగ్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చేస్తున్నారు. చాక్లెట్ కేకే కావాలంట, చాక్లెట్ కేక్ మాత్రమే తీసుకుందనమాట. వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టైం నేను వాళ్ళ నాన్న కలిసి ఇద్దరం కలిసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నాం అనమాట. 5 స్టార్ చాక్లెట్స్ ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ 50 బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట. కొంచెం చుట్టుపక్కల వాళ్ళకి పెట్టుకుందామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ నాయనమ్మ తాత అక్షంతలు వేసి ఆశీర్వదించారు. నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ పెదనాన్న అనమాట. ఇలా అయితే మన పల్లవి బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి. నెక్స్ట్ ఇంకొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డే అయితే ఎలా చేసుకుంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి. నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఈసారికి అయితే ప్రతి ఇయర్ ఏదో ఒకటి చేసుకుంటాం కొంచెం చుట్టుపక్కల అని పిలుచుకొని. కానీ ఇంక లేదు, పెద్ద అవుతున్నారు కదా, ఇవన్నీ తగ్గించేసేద్దాం అనుకుంటున్నాం అనమాట. వాళ్ళ పెదనాన్న ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వదించాడు. నెక్స్ట్ బాల అయితే కేక్ పెడుతుంది అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.